ఈరోజు చాలామంది బోధకులుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు నడిచే విధానం కానీ కంప్లీట్గా సాతాను సంబంధంగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని జనాలు చాలామంది ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంది, అపహాసం చేస్తూ ఉంది. ఎందుకు అపహాసం చేస్తుంది అంటే వీళ్ళు మాట్లాడే మాటలు అలా లేవు, జ్ఞానయుక్తంగా లేవు. జ్ఞానయుక్తంగా మాట్లాడే వాడిని ఎవడు ట్రోల్ చేయలేడు. ఎవరైతే అజ్ఞానంగా మాట్లాడతారో, ఇదిగో నేను ప్రార్థన చేయగానే ఇగో స్వస్థత వచ్చేసింది, ప్రార్థన చేయగానే ఏదో జరిగిపోయింది, ఏదో వచ్చేసింది అన్నప్పుడు, ఎవరో గ్యాస్ నిండిపోయింది, నాకు రీఛార్జ్ వచ్చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు బాగా ట్రోల్ చేస్తారు, బాగా అపహాసం చేస్తారు. మరి ఎందుకు అపహాసం చేస్తున్నారంటే చేస్తారు. మనం మాట్లాడే అజ్ఞానం మాటలు బట్టి ఎవడైనా చేస్తాడు అపహాసం. మరి ఇలాంటి వాళ్ళందరూ బోధకులు అయిపోయారు. బోధకుడు అని అంటే ఎవరు అంటే ఆ వాక్యం విషయంలో కంప్లీట్గా పరిపూర్ణం సాధించిన వాళ్ళే బోధకులుగా పిలువబడతారు. అప్పటికి శిష్యులు బోధకులుగా లేరు కనుక మీ బోధకుడు నేనే, మీరెవరు బోధకులుగా పిలువబడవద్దు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం మరింత పట్టు వచ్చిన తర్వాత మీరు బోధ చేస్తారు, బోధకులు అనబడతారు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? బోధకులమైన మనము అంటున్నాడంటే అప్పుడు వాళ్ళు బోధకులు అయిపోయారు అనమాట. అప్పుడు వాళ్ళు బోధకులు అయిపోయారు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది బోధకులు ఉన్నారు. వాళ్ళు బోధిస్తూనే వచ్చారు, శ్రేష్టమైన వాక్యాన్ని బోధిస్తూనే వచ్చారు, లోతైన సంగతులు నేర్పిస్తూనే వచ్చారు. వాళ్ళు బోధకులకు పిలువబడుతున్నారు అప్పటికి. మరి పిలువబడవద్దని ఏంటంటే కదా, అంటే ఆ సందర్భంలో రాయబడిన మాటను ఆ సందర్భంలో రాయబడినట్టుగా తీసుకోకుండా ఎప్పటికీ మీరు బోధకులు అనబడకూడదని తీసుకుంటే అలా కుదురుద్ది.